నమస్కారం. ఒకవైపు వేల ఏళ్ల నాటి మన వేద సంప్రదాయాలు, మరోవైపు మన చేతుల్లో ఉండే ఆధునిక టెక్నాలజీ. ఈ రెండిటినీ కలిపితే ఎలా ఉంటుంది? అసలిది సాధ్యమేనా? ఈరోజు మనం చూడబోయేది సరిగ్గా అదే. ప్రాచీన జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయడంలో టెక్నాలజీ ఒక బ్రిడ్జ్లా ఎలా పనిచేస్తుందో చూద్దాం. అసలు వేద సంప్రదాయాలు అంటే ఏంటి? కేవలం కొన్ని పూజలు, ఆచారాలు మాత్రమే కాదు కదా. అవి మన లైఫ్కి ఒక గైడ్లాంటివి, మన కల్చర్కి మూలాలు. తరతరాలుగా మనల్ని సరైన దారిలో నడిపిస్తూ వస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఈ ఫాస్ట్ లైఫ్లో ఈ సంప్రదాయాల్ని పర్ఫెక్ట్గా, శాస్త్రబద్ధంగా నేర్చుకోవాలంటే ఎలా? అందరికీ గురువుల దగ్గరికెళ్ళి నేర్చుకునేంత టైంగానీ, అవకాశంగానీ ఉండట్లేదు. మరి ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చెయ్యాలి? సరే, ముందుగా చూద్దాం. ఈ పురాతన జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? ఇప్పుడు సంధ్యావందనం లాంటివే తీసుకోండి. నేర్చుకోవాలంటే చాలా విషయాలుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మంత్రాల ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత స్వరాలు, అంటే వాయిస్ ఎక్కడ రైజ్ చెయ్యాలి, ఎక్కడ తగ్గించాలి, ఆ ఉచ్చారణ కూడా చాలా స్పష్టంగా ఉండాలి. ఇవన్నీ కేవలం పుస్తకాలు చూసి నేర్చుకోవడం, ముఖ్యంగా బిగినర్స్కైతే అస్సలు సాధ్యం కాదు. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉందా? లక్కీగా ఉంది. ఇక్కడే మనకి టెక్నాలజీ ఒక కొత్త దారి చూపిస్తోంది. అక్కడే ఒక కీ క్వశ్చన్ రైజ్ అయింది. టెక్నాలజీ హెల్ప్తో మనం ఈ వేద పరిజ్ఞానాన్ని అందరికీ ఈజీగా చేరవేయగలమా అని. చూడండి, ఈ యొక్క ఆలోచనే ఒక అద్భుతమైన సొల్యూషన్కి దారితీసింది. ఆ సొల్యూషనే ఒక వెబ్ యాప్. అసలు ఈ యాప్ లెర్నింగ్ ప్రాసెస్ని ఎంత సింపుల్ చేస్తుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఆ ఆలోచనకు ప్రాణం పోసిందే ఈ వాజసనేయి సంధ్యావందనం వెబ్ యాప్. సంధ్యావందనం మంత్రాల్ని చాలా క్లియర్గా, ఈజీగా, ఎలాంటి తప్పుల్లేకుండా నేర్చుకోటానికి ఇదొక సూపర్ టూల్ అన్నమాట. ఇదేదో మంత్రాలు రాసిపెట్టిన యాప్ అనుకుంటే పొరపాటే. ఇది నేర్చుకునేవాళ్ల కంఫర్ట్ కోసం చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. చూడండి, ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. కళ్లకు ఇబ్బంది లేకుండా డార్క్ మోడ్ కూడా ఉంది. అంతేకాదు, ఫాంట్ సైజ్ కూడా మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఇంకో మంచి విషయమేంటంటే పంచాంగం కూడా ఇచ్చారు. సో కరెక్ట్ సంధ్యా సమయాలు ఈజీగా తెలిసిపోతాయి. మంత్ర పఠనంలో స్వరాలు ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. కరెక్ట్ స్వరంతో పలికితేనే మంత్రానికి ఆ పవర్ వస్తుంది. ఇక ఈ యాప్లోని బెస్ట్ ఫీచర్లలో ఒకటి ఇదే. ఉచ్చస్వరమంటే హైటోన్, అనుచ్చస్వరమంటే లోటోన్ ఎక్కడ వాడాలో చాలా క్లియర్గా మార్క్ చేసి చూపించారు. దీనివల్ల ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్స్ లేకుండా నేర్చుకోవచ్చు. ఆ మంత్రం యొక్క పవిత్రత, శక్తి అలానే ఉంటుంది. ఆగండి, ఇంకా ఉన్నాయి ఫీచర్స్. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా బెటర్ చేయడానికి చాలా పవర్ఫుల్ టూల్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద పండితులు చదివిన వేద ఆడియోలు వినొచ్చు. ఏదైనా మంత్రం కావాలంటే సింపుల్ క్వశ్చన్స్తోనే సెర్చ్ చేయొచ్చు. కావాల్సిన మంత్రభాగాల్ని ఇమేజెస్లా సేవ్ చేసుకోవచ్చు. చివరికి మొత్తం వేద గ్రంథాల్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, ఇంతకీ ఈ యాప్ ఎవరికి ఉపయోగపడుతుంది? వేద పాఠశాలల్లో చదివే స్టూడెంట్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పండితుల వరకు, ఆఖరికి సంధ్యావందనం నేర్చుకోవాలని ఇప్పుడే మొదలుపెట్టాలనుకునే వాళ్లందరికీ ఇది ఒక వరం లాంటిది. ఇప్పుడు మనం కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. ఇది కేవలం ఒక టెక్నికల్ టూల్ మాత్రమే కాదు, మన ట్రెడిషన్కి, టెక్నాలజీకి మధ్యలో కట్టిన ఒక అద్భుతమైన బ్రిడ్జ్. ప్రస్తుతానికి ఈ యాప్ శుక్ల యజుర్వేదంలోని వాజసనేయి శాఖ మీద ఫోకస్ చేసింది. ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. కొన్ని మంత్రాలు ఇంకా యాడ్ చేయాల్సి ఉంది. కానీ దీని వెనకున్న టీం వేదాల పట్ల చాలా గౌరవంతో ప్రతి మంత్రాన్ని ఎంతో జాగ్రత్తగా, పర్ఫెక్ట్గా ఉండేలా చూసి యాడ్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ వెనుకున్న ఫిలాసఫీ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అదేంటంటే, స్పిరిచువాలిటీని, టెక్నాలజీని కలిపినప్పుడు మనం ఒక పాజిటివ్ మార్పుని తీసుకురాగలుగుతాం. చివరగా, ఈ ప్రయత్నం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఇది జస్ట్ ఒక యాప్ కాదు, మన వేద జ్ఞానాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి సేఫ్గా, సింపుల్గా అందించాలనే ఒక చిన్న ప్రయత్నం. ఈ అద్భుతమైన ప్రయత్నం వెనక ఉన్నది సందీప్ మిరియాల గారు. ఎవరైనా ఈ టెక్నాలజీ వారధిని అనుభవించాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వెబ్ అడ్రస్ని విజిట్ చేయవచ్చు. మన ప్రాచీన జ్ఞానాన్ని కాపాడటంలో టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో కదా. ఈ అవకాశాన్ని
తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి.